अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। सशङ्खचक्रं सक्रीटकुण्डलं सपीतवस्त्रं हारवक्षस्थलशोभिकौस्तुभं నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం విష్ణు సహస్రనామంలోని 26, 27 శ్లోకాల అనుసంధానం తీసుకోబోతున్నాం. సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వదృగ్ విశ్వభగ్ విభు సత్కర్త సకృత సాధు జన్మన్నారాయణో నర. సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వదృగ్ విశ్వభగ్ విభు సత్కర్త సాధుర్జన్మన్నారాయణో నర. 26వ శ్లోకం వివరణ చూద్దాం. ఇంత విశాలమైన విశ్వాన్ని భరించే భారం తన మీద ఉన్నదని విశ్వాత్మకు విసుగు లేదు, దిగులు లేదు, చీకు లేదు. ఎప్పుడు నవ్వుతూ కలకల్లాడుతూ ఉంటుంది. అతను ప్రసన్న వదనం. ఎన్ని పనులు చేస్తున్నా తీరిగ్గా కూర్చొని ఉన్నట్టు కనిపిస్తాడు. మనసులో ఎన్ని ఆలోచనలు ముఖారవిందం కొంచెం కూడా ఆలోచనల నీడను తన వైపు రానియడు. కనుకనే అతడు సమస్త జగత్తు భరించిన విశ్వాంబరుడు, విశ్వధారిణియు, విభుడనియు, విశ్వవ్యాప్తమైన ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడు చాలా మంచివాడు. మంచి పనులు చేస్తాడు. మంచిని మన్నిస్తాడు. మంచిని చూసి ఆదరిస్తాడు, అభిమానిస్తాడు, అనుగ్రహిస్తాడు. నీటిని పంచిపెట్టి గంగను తనలో దాచిన జాహ్నవు తాత్కాలికంగా మంచిని మరుగుపరిచాడు. మంచికి మమకారానికి గిట్టనప్పుడు కొంతకాలం మంచిని దాచడం వల్ల మమకారం కూడా మంచిగా మారుతుంది. నరుడు నారాయణ అవుతాడు. నరుడిలోని మమకారం నారాయణలోని మంచిని క్రమంగా గ్రహిస్తుంది. ఇది నరనారాయణ సమీకరణం. 27 అసంఖ్యేయో అప్రమేయో ప్రమేయాత్మ విశిష్ట శిష్టకుశుచి సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధి సాధన. అసంఖ్యేయో ప్రమేయాత్మ విశిష్ట శిష్టకుశుచి సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధి సాధన. 27వ శ్లోకం ప్రపంచం ప్రమేయం లేని అప్రమేయని స్వరూప స్వభావం నిరూపించి నిర్వచించడం సాధ్యం కాదు. మన కొలతలకు మనకు లెక్కలకు అందేది కాదు. ఆత్మ అన్నిటికీ వేరైన ఆత్మతత్వం ఒక పద్ధతి లొంగేది కాదు. అది విలక్షణం, విశిష్టం కానీ పవిత్రం. అన్నిటికీ అంటనే వస్తువు సామాన్యంగా పవిత్రంగా ఉంటుంది. ఇలా మడిగట్టుకుని విడిగా ఉన్న అప్రమేయుడు తాను విశిష్టుడై ప్రత్యేకంగా ఉండటమే కాదు, ఇతరులకు కూడా శిష్టులను చేస్తాడు. చెప్పిన మాట వినేవాడు శిష్టుడు, విననివాడు దుష్టుడు. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడం ధరణీధరణ కర్తవ్యం. దీనికి శుచి ఆధారం. నిప్పు లాంటిది శుచి. నిప్పు దగ్గరికి వచ్చిన ప్రతి వస్తువు నిప్పు అయిపోతుంది. కాలన వస్తువు కాల్చలేడు. అలాగే పరమాత్మ కూడాను. అతనిలో సిద్ధి అతన్ని ఆశ్రయించిన ప్రతి వ్యక్తికి లభిస్తుంది. అతడు సాధించవలసింది లేదు. సకల సిద్ధులు అతనికి స్వాధీనములు. దానికి సంకల్ప శుద్ధి మూల కారణం. సంకల్పం శుద్ధమైతే సిద్ధిస్తుంది. మంచి మనస్సు మంచి పనులకు పునాది. మంచి తెలిసినవాడు మంచి చేయగలడు. సిద్ధిని స్వాధీనం చేసుకున్న సిద్ధార్థుడు ప్రపంచాన సిద్ధిని ప్రసాదించగలడు. సిద్ధికి సాధనం సిద్ధుడే. ఒక దీపంలో మరొక దీపాన్ని వెలిగించినట్టే ఒకానొక మనస్వి మరొక వ్యక్తికి మానస మకరందాన్ని అందజేయగలడు. స్వస్తి. జై శ్రీరామ్.